హాయ్, నేను మీ డాక్టర్ సోమనాథ్ గుప్తా, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ. సో సర్ ఫ్రెడరిక్ అండ్ చార్లెస్ బెస్ట్ 1922లో ఇన్సులిన్ కనుక్కున్నారు. సో ఇన్సులిన్ అనేది ఒక డయాబెటీస్లో వన్ ఆఫ్ ద మెయిన్ డ్రగ్. అండ్ సర్ ఫ్రెడరిక్ బర్త్డే నవంబర్ 14న సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఆయన మెమరీస్ పరంగా మనము ఈ నవంబర్ 14ని వరల్డ్ డయాబెటీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మనము ఈ వరల్డ్ డయాబెటీస్ డే రోజున వీల్ హ్యావ్ సమ్ థీమ్స్ ఫర్ సెలబ్రేటింగ్ డయాబెటీస్ అండి. అంటే ఫస్ట్ మెయిన్ థీమ్ ఏంటంటే డయాబెటీస్ అండ్ వెల్బీయింగ్. సో డయాబెటీస్ అండ్ వెల్బీయింగ్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ హోలిస్టిక్ హెల్త్. అంటే డయాబెటీస్ అనేది షుగర్ కంట్రోల్ మాత్రమే కాకుండా మనం ఈ డయాబెటీస్ పరంగా ఎమోషనల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్ని కూడా ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఎమోషనల్ మెంటల్ హెల్త్తో పాటు ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ని తగ్గించుకోవడము, సిమిలర్లీ మన బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడము అండ్ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని తగ్గించడము, మెయిన్గా వీఆర్ ఫోకసింగ్ ఆన్ హోలిస్టిక్ హెల్త్. అండ్ ఇదే కాకుండా సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం. సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ అంటే మన ఆఫీసెస్ కానీ, స్కూల్స్ కానీ, కమ్యూనిటీస్లో ఈ డయాబెటీస్తో సఫర్ అయ్యే పీపుల్ని వాళ్ళ ఎన్విరాన్మెంట్ని తగ్గట్టు దాన్ని క్రియేట్ చేస్తూ వాళ్ళకు ఈ డయాబెటీస్ పరంగా షుగర్ని కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేయడం, సపోర్టివ్గా కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ అక్రాస్ ఆల్ లైఫ్ స్టేజెస్. సో చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళకు అందరూ కూడా డయాబెటీస్తో సఫర్ అవుతుంటారు. సో ఈ డయాబెటీస్ సఫర్ అవుతున్నప్పుడు ఈ లైఫ్ లాంగ్ డయాబెటీస్ ఒకసారి వస్తే జీవితాంతం ఉంటుంది కాబట్టి ఈ లైఫ్ లాంగ్ వాళ్ళకు ఈ డయాబెటీస్ పరంగా ఇంటిగ్రేటెడ్ కేర్ అండ్ డిఫరెంట్ పాలసీస్, సిమిలర్లీ ఎంఫసిసింగ్ మెయిన్లీ ఆన్ టర్మ్స్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ అక్రాస్ ఆల్ లైఫ్ స్టేజెస్. సో వాళ్ళకి షుగర్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలాంటి పద్ధతులు మెయింటైన్ చేయాలి, వాళ్ళ డైట్, లైఫ్ స్టైల్, వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ వెయిట్ మేనేజ్మెంట్, ఒబేసిటీ, ఇవన్నీ కూడా ఈ ప్రక్రియలో చాలా ఇంపార్టెంట్. అండ్ డయాబెటీస్ ఇప్పుడు కంట్రోల్ చేయడమే కాకుండా లైఫ్ లాంగ్ కంట్రోల్ చేస్తూ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.